హలో గాయస్, ఎలా ఉన్నారు? నేను మీ హెచ్ఎం మల్టిపుల్ ట్రేడర్. ఓకే గాయస్, మనం ఈరోజు ఎక్స్నెస్లో విత్డ్రాల్ ఏ విధంగా బ్యాంక్ విత్డ్రాల్ చేయాలో ఇప్పుడు లైవ్గా మనం చేసి అయితే చూద్దాం అనమాట. సో మనము విత్డ్రాల్ చేసేసి ఇక్కడ చూసినట్లయితే 16 డేస్ అయితే అవుతుంది మనం వీడియో చేసుకొని కూడా. అండ్ ఇప్పుడైతే నేను మీకు లైవ్లో అయితే చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ నేను ఇది వేరే విత్డ్రాల్ అయితే చేశాను. ఓకే, ఇక చూసినట్లయితే మనకు ఇక 30 డేస్లో చూసుకున్నట్లయితే ఈరోజు మనం వీడియో అయితే చేసుకున్నాం. అండ్ ఇక మనకు 16 డేస్ అవుతుంది. అండ్ అప్పటి నుంచి మనకు $710 అయితే డాలర్స్ ఉండేవి. సో 710 తర్వాత మనము ఎంతవరకు అయితే ఎర్న్ చేసుకున్నామంటే టూ $250 వరకు అయితే మనం ఎర్న్ చేసుకున్నాం. అందులో 60 అనేది మనం విత్డ్రాల్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైనా బ్యాంక్ విత్డ్రాలే పెడతాను అనమాట. ఇక్కడ చూడండి, చూసారా? సో ఈ విధంగా బ్యాంక్ విత్డ్రాలే పెడతాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మనకు అకౌంట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అకౌంట్ అయితే ఉంటుంది. సో మనం ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ ట్రేడ్స్ను పట్టుకొని మనకు మార్జిన్ ఈ విధంగా పట్టుకొని ఇలా కనిపిస్తుంది. ఇది నా మైనస్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఇవి. సో MT5 ఇలా. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మన టోటల్ బ్యాలెన్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఇది మన నెట్ బ్యాలెన్స్ ఇది. సో ఇవి కూడా కలిపితే టోటల్ బ్యాలెన్స్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్లయితే విత్డ్రాల్ ఆప్షన్కి వచ్చేసి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఆన్లైన్ బ్యాంక్, ఇవన్నీ క్రిప్టో అనమాట. ఓకే, క్రిప్టో సైట్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ మనం ఎక్స్నెస్ ఉంటే ఎక్స్నెస్ నుంచి ఎక్స్నెస్కి పోవచ్చు అవి. అండ్ ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఆన్లైన్ బ్యాంక్ సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఎంత అమౌంట్ కావాలంటే ఇప్పుడు మనం 16,000 అయితే చేద్దాం అనుకుంటున్నాం విత్డ్రాలు. సో నేనైతే ఇక్కడ చూడండి 16,000 అంటే $180కు 16,000 రూపాయలు మనకైతే వస్తాయి అన్నమాట. సో నేను కంటిన్యూ నొక్కేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ మనకు 89 రూపాయల వరకు అయితే మనకైతే అమౌంట్ అయితే కట్టిస్తున్నారు. ఓకే, అయితే మనకు కొంచెం ₹1 అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఇక చూసినట్లయితే మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫోన్కి. సో కన్ఫర్మ్ అని మనకు అయితే ఫోన్కి అయితే వస్తుంది అనమాట. సో కన్ఫర్మ్ అని మన ఫోన్కి అయితే వస్తుంది. నేనైతే కన్ఫర్మ్ అని క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఇందులో అయితే ఓకే అయిపోయింది. నేను ఇప్పుడు ల్యాప్టాప్లో అయితే మీకు చూపించడానికి ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఓకే, సో అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది ప్రాసెస్. సో గాయస్, ఈ విధంగా మనం కన్ఫర్మ్ కొట్టగానే ఈ విధంగా మన బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ చూపించగానే మనం నెక్స్ట్ నొక్కగానే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. గో టు మర్చెంట్ అని నొక్కగానే ఈ విధంగా అయితే అవుతుంది. సో గాయస్, అయితే ఇంత సింపుల్గా అయితే ఉంటుందన్నమాట ప్రాసెస్. సో 5 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్లో మనకైతే అమౌంట్ అయితే బ్యాంకుకు క్రెడిట్ అయిపోతుంది. క్రెడిట్ అయిపోయాక ఈ విధంగా మనకు సెంట్ అనేది అయితే వస్తుందన్నమాట. మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంత సింపుల్గా అయితే ఉంటుంది విత్డ్రాల్ అనేది. సో డిపాజిట్ అనేది యూపీఐ ద్వారా చేయొచ్చు, అది ఆల్రెడీ మీకు చూపించాను. అండ్ తర్వాత కూడా ఎప్పుడైనా చూపిస్తాను అనమాట. సో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.